నదుల అనుసంధానంతోనే కరువురహిత రాష్ట్రం సాధ్యమన్నారు సీఎం చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు ఏపీ జీవనాడి అని తెలిపారు. గోదావరి నీటిని రాయలసీమకు తరలిస్తామన్నారు. కృష్ణా అనుసంధానం చేశాం. కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా రాయలసీమకి ఇచ్చాం. రేపు రాబోయే రోజుల్లో గోదావరి, పెన్నా, పోలవరం, బనకచెర్ల వరకు అనుసంధానం చేయగలిగితే అది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. ఇంకా ఇబ్బందే ఉండదు. రాయలసీమ రైతాంగం మీసం తిప్పి బతికే రోజు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాయలసీమ రుణం ఎట తీర్చుకోవాలి? నేను కూడా పుట్టింది రాయలసీమలో, పుట్టా రాయలసీమ బిడ్డ. ఆయన ఒకటే ఆలోచించాడు, పేదరికం పూర్తిగా నిర్మూలించాలనేది ఎన్టీ రామారావు గారి కళ. నేను ఒకటే చెప్తున్నా, భవిష్యత్తులో జీరో పావర్టీ, పేదరికం లేని సమాజం ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. అది చేసి నిరూపిస్తాం. బాగా వర్షాలు వచ్చినప్పుడు నీళ్లన్నీ సముద్రం లేకపోతున్నాయి. వర్షాలు లేనప్పుడు కరువు కాటకాలతో మనం ఇబ్బంది పడుతున్నాం. ఈ రెండు కూడా అనుసంధానం జరగాలంటే, కరువు రహిత రాష్ట్రంగా తయారు కావాలంటే నదుల అనుసంధానమే ఏకైక మార్గం. ఇది సాధ్యం. ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. ఇది చేసి చూపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరం మీరు చూస్తే పోయిన ప్రభుత్వం డయాఫామ్ వాల్ని ముంచేసి పోలవరం ప్రాజెక్టు గోదావరిలో ముంచేశారు. ఈరోజు మళ్ళీ కేంద్ర సహకారంతో 12,200 కోట్ల రూపాయలు ఫేజ్ 1 కింద డబ్బులు ఇస్తే డయాఫామ్ వాల్ కూడా ప్రారంభిస్తున్నాం. 2 సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ నెల చివరిలోనే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నా. మీ సెల్ ఫోన్లో మీకు ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెట్టినా, మీరు మెసేజ్ పెట్టడం తెలియకపోతే మామూలుగా మీరు మాట్లాడినా మీకు ఆ పని చేసి పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆఫీసులకు పోయే పని లేదు. ఆఫీసులే మిమ్మల్ని ఎదుర్కొంటూ వచ్చి మీరెక్కడుంటే అక్కడ పనులు చేసే పరిస్థితి తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. గండికోట వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. అది దీన్ని నేను అప్పుడు అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేశాను. దీనివల్ల చాలా మంది పర్యాటకులు వస్తారు, టూరిజం అభివృద్ధి అవుతుంది, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇలాంటి చాలా జరిగే పరిస్థితి వస్తుంది. గండికోటకి కేంద్రం 80 కోట్ల రూపాయలు ఇచ్చారు. అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మంచి హోటల్స్ కూడా కట్టించి ఎవరైనా సరే టూరిస్టులు వస్తే దీన్ని ఒక హబ్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ కడపలో ఒకప్పుడు మీరు చూస్తే ముఠా కక్షలు ఉండేటివి, చంపుకునే సంస్కృతి ఉండేది. నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ముఠాలను పూర్తిగా అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీన్ని రాబోయే రోజుల్లో నెక్స్ట్ లెవెల్కి ఎట్ట తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 14-19లో పనిచేశాం, ఇప్పుడు పనిచేస్తున్నాం. నాకు ఏ మాత్రం అనుమానం లేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2047కి భారతదేశం నెంబర్ 1 గాని నెంబర్ 2 గాని తయారవుతుంది.